అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడదామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆల్రెడీ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండట. ఎలక్షన్స్ పెడితే ఎట్లుంటుంది, మనకు ఎన్ని సీట్లు రావచ్చు, జనాలు మన పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, ప్రభుత్వాన్ని ఏమన్నా జనాలు తిడుతున్నారా, ప్రభుత్వాన్ని పొగుడుతుర్రా, నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, జిల్లాలలో పరిస్థితి ఏంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో బాగానే ఉంటుందా, అసలు ఎట్లుంది సిచ్యువేషన్ అని చెప్పి రేవంత్ అన్న సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తే 50-50 ఛాన్సెస్ వచ్చినాయట. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే పర్లేదు బాగానే ఉంది, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇబ్బంది కూడా అవుతుంది, మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే ఆగండి, కానీ ఆగుతూనే బెటర్ అని చెప్పి ఓవైపు సర్వే సంస్థలు రేవంత్ అన్నకి చెప్పిరట. చెప్తే రేవంత్ అన్న ఇప్పుడు సైలెన్స్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకు సైలెన్స్ అవుతుంది తెలుసా? వాస్తవానికి రేవంత్ అన్న మార్చిలోనే ఎలక్షన్స్ కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే, కానీ రేవంత్ అన్న ఏప్రిల్ 16వ తారీఖు దాకా ఎలక్షన్స్ పెట్టేటటువంటి ఆలోచనలో లేడట. ఎందుకు లేడు? ఇప్పుడు 23వ తారీఖు నుండే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ రాబోతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాడు. ఇక క్యాబినెట్ మీటింగ్ అయిపోయినటువంటి వెంటనే ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పి రకరకాలుగా చాలామంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న మళ్ళీ వెనకడుగు వేసిండు. వెనకడుగు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించినటువంటి డ్యూటీ గవర్నమెంట్ టీచర్లకు వేయాలి. పోనీ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి కదా. మరి పోరగాలు పరీక్షలు రాస్తుంటే మరి పోలింగ్ కేంద్రం ఇబ్బందే కదా. తర్వాత టీచర్లు ఎలక్షన్ అధికారుల లెక్క కూడా ఉంటారు కదా. సో టీచర్లకు కూడా ఏమన్నా అధికారుల లెక్క ఏమన్నా పెట్టాలంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి టైంలో వాళ్ళకు కూడా టైం కావాలి కదా. కాబట్టి ఇదంతా కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ అన్నకు రెండు, ఒకటేమో సర్వే దెబ్బ, రెండవది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇక ఇప్పట్లో కష్టం. అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాయిదా పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట. అసలు ఏందనేది కొంత డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇక ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మార్చి 18వ తారీఖు దాకా ఉన్నది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. ఇవి తర్వాత 10వ తరగతికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఇక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి మార్చు 14వ తారీఖు నుండి ఏప్రిల్ 16వ తారీఖు దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తారు? గవర్నమెంట్ స్కూల్లో రాస్తారు. గవర్నమెంట్ స్కూల్లోనే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఓటు వేయాలంటే గవర్నమెంట్ స్కూల్కే కదా మనం పోయి వేసేది. మరి గవర్నమెంట్ స్కూల్ అన్నీ ఈ ఎగ్జామ్స్తో బిజీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఎలక్షన్ వాయిదా పెడదామనే ఆలోచనలో ఉన్నాడట. అంటే ఇప్పట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ లేనట్టే. తర్వాత ఇక 10వ తరగతి పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇప్పట్లో మొత్తం షెడ్యూల్ అంతా బిజీ ఉన్నది. కాబట్టి ఇక సైలెన్స్గానే ఉందాం. ఇప్పుడు లేనిపోని పంచాయతీ ఎందుకని చెప్పి మొత్తానికైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ వాయిదా చేసిండు. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావచ్చు. ఇక చాలామంది అంటున్నారు మరి రైతు భరోసాకి సంబంధించిన పరిస్థితి ఏంది? ఇప్పుడు రేవంత్ అన్నేమో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే రైతుల అకౌంట్లో రైతు భరోసా వేస్తా అని చెప్పి అనుకున్నాడు. మరి ఇప్పుడు వేస్తాడా ఏడా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. కానీ రేవంత్ అన్న మాత్రం రైతు భరోసా వేయడానికి రెడీగా ఉన్నాడట. ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు రేవంత్ అన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి 23 తర్వాత 28వ తారీఖు లోపు సుమారు 3 రోజులలో రేవంత్ అన్న రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడట. అఫీషియల్గా వచ్చినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. 23వ తారీఖు తర్వాత రైతుల అకౌంట్లో రైతు భరోసా వేస్తారట. ఏ కట్టింగ్స్ లేకుండా అన్ని ఎకరాలకు రైతు భరోసా వేస్తారట. ఒక్క ఎకరాన్ని కూడా కట్ చేయరట. రైతులకు సంబంధించినటువంటి పేర్లు కూడా కట్ చేయరట. అందరికీ రైతు భరోసా పడుతుందట. ఇది రేవంత్ అన్నకు సంబంధించిన పర్సన్, ఆయన నిర్ణయం తీసుకున్నట, డిసిషన్ అట, అధికారులకు చెప్పేసినట. ఈ సర్వేలు గిరివేలని వచ్చినాయి కదా, ఇవన్నీ పట్టించుకోడట. ఇక సర్వేలు లేవు, ఏం లేవు. ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతుల అకౌంట్లో రైతు భరోసా ఇస్తాం.
ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వస్తే అన్ని ఎకరాలకు వేస్తాం, కట్టింగ్లు ఏం లేవట. రైతు భరోసా ఏనికి రెడీగా ఉన్నాడట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రం ఏప్రిల్లో. ఏమన్నా వినడానికన్నా మనకు కొంచెం అటు ఇటు కనబడుతుంది కదా. రేవంత్ అన్న అంత సాహసం చేయకపోవచ్చు. ఎంతసేపు పథకాలన్నింటినీ కూడా రేవంత్ అన్న ఎన్నికల కోసమే వాడుకుంటున్నాడు. కరెక్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయనే టైంలో ఎలక్షన్ మూమెంట్లో ఏదో ఒక పథకం, రైతు భరోసానో, లేకపోతే 500 రూపాయల పంట బోనసో, లేకపోతే రుణమాఫీయో, లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లో గెలవడానికి రేవంత్ అన్న రైతు భరోసా అంశాన్ని ముందటేసుకున్నాడు. ఈ రైతు భరోసా ఏమంటున్నాడు, లేదు లేదు రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు ప్రభుత్వాన్ని తిడుతురు కాబట్టి రైతు భరోసా ఇచ్చేయాలి, ఇది రేవంత్ రెడ్డి ప్లాన్. ఎలక్షన్కి రైతు భరోసాను ముడిపెడితే అట్లా కూడా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు ఎవరు వాళ్ళకి తెలియకుండా లేరు కదా, రైతులు కూడా చాలా తెలివికలోళ్ళు, వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ కంటే ముందు రైతు భరోసా ఇస్తే రైతులు అనుకుంటారు కదా ఎలక్షన్ కోసమే ఇప్పుడు ఇచ్చిండు, ఎలక్షన్లో ఓటేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిందని రైతులకు కూడా అనుమానం వస్తుంది. ఆ అనుమానం రాకుండా ఈ నెలల్లోనే రైతు భరోసా ఇయనికి రెడీ ఉన్నాడు. కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ మాత్రం వాయిదా ఏప్రిల్ 16 తారీఖు తర్వాత కనబడుతున్నాయి సీను. ఇప్పట్లో ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ కదా, గవర్నమెంట్ టీచర్లు అందరూ బిజీగా ఉంటారు, పరీక్షలు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ వాళ్ళకు ఎలక్షన్ డ్యూటీ వేయాలి. ఎలక్షన్ డ్యూటీ ఎట్లా వేస్తారు, అటు పొరగాళ్లకు ఎగ్జామ్స్ పెడతారు, ఇటు ఎలక్షన్ డ్యూటీ చేస్తారా, చేయరు కదా. మళ్ళీ పోలింగ్ కేంద్రాలలో కౌంటింగ్ ఉంటుంది, కథ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇదంతా ఆగమాగం పరిస్థితి కాబట్టి ఇప్పట్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్కి రెడీ లేడు, సిద్ధంగా లేడు అనే చర్చ ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టవచ్చు అనే చర్చ ఉంది. అట్ట కూడా పెట్టలేరు, ఎందుకంటే అందరు ఎగ్జామ్స్ ఒకటేసారి ఉంటుంది. ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ అయినా ఇంటర్మీడియట్ అయినా అందరికి ఒకటేసారి పెడతారు కాబట్టి ఏ ఎలక్షన్ లేదన్నట్టు. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ ఖతం, ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ ఖతం, ఇప్పట్లో పెట్టలేకపోతున్నాడు. కారణం పరీక్షలు ఉన్నాయి, సర్వే సంస్థలన్నీ కూడా సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా రేవంత్ అన్నకు అగెనెస్ట్ ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా కూడా ఓడిపోతారు, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పేసారు. అందుకే రేవంత్ అన్న చిన్నగా 514 కోట్ల రూపాయలు ఆల్రెడీ 500 రూపాయల పంట బోనస్కి సంబంధించినటువంటి పైసలు సన్నవాళ్ళకి ఇస్తున్నాడు. తర్వాత ఇప్పుడు 9,000 కోట్ల రూపాయల పైసలు పట్టుకొస్తే దాంట్లోకి వెళ్ళి ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, 5,000 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఈ 5,000 కోట్లకి ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఇంకొక అప్పు తెచ్చిండట. ఇవి యాడ్ చేసి 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ఎన్నికి రెడీ ఉన్నాడు. ఇప్పుడు అసలు కథ ఇది అర్థమైందా? అసలు కథ ఇది. రైతు బంధు ఇయనికి రెడీ ఉన్నాడు అన్న, రైతు బంధు ఇయ్యను అని చెప్తలేడు. కాకపోతే ఇంతకుముందు ఒకటి చూసిన, నేను ఒక వార్త చూసిన, ఒక పేపర్లో వచ్చింది, ఫిబ్రవరి 29, 30, 31కి 3 రోజులలో రేవంత్ రెడ్డి రైతు బంధు. ఈ ఫిబ్రవరి 28వ తారీఖే కదా లాస్ట్, మళ్ళీ 29, 30, 31 ఏందని నేనే పర్సన్ అయినా. తర్వాత నేను కొంతమందితో కనుక్కున్నా ఏంది కథ అంటే, లేదు సోమవారం తర్వాత ఇస్తారట. అంటే 28వ తారీఖు లోపు 3 రోజులలో రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తారట. 3 విడతలు, ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3వ విడత. ఈ ఫిబ్రవరిలోనే నొక్కి చెప్తుర్రు. ఫిబ్రవరిలో ఇవ్వకపోతే ప్రభుత్వం సంగతి ఎట్లా చెప్పాలో మనకు తెలుసు, అట్లా చెప్దాం. ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో మనకు తెలుసు, అట్లా బుద్ధి చెప్దాం. కానీ ఓపిక పట్టాలి మనం. ఎందుకంటే ఏమన్నా అంటే కేసీఆర్ అప్లికేషన్ అంటుండు కదా రేవంత్ అన్న, వాళ్ళకేమో శాతన కాదు. రేవంత్ అన్న ప్రభుత్వానికి శాతన కాదు రైతు బంధు చేయడానికి. ఏమన్నా మాట్లాడాలంటే పెద్ద మళ్ళా తెలంగాణ అభివృద్ధి చేసినాం, మేము ఏమేమి అభివృద్ధి చేసినామో చెప్తే గుండెకి చచ్చిపోతారు అంటుండు. ఓ కొడుకు ఇది ఎక్కడ కథ, గుండెకి చచ్చిపోవడం ఏంది? మరి ఏం చేసిరు చెప్పురి. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏమేం జరిగిందో చెప్పురి. కేసీఆర్ కంటే రేవంత్నే అద్భుతాలు చేసినాడు తెలంగాణకు. కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు, రేవంత్ అనే చెప్తున్నాడు. అద్భుతాలు చేసినాం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అంటే ఎడ చేసిరు సార్? ఓ 2 చూపిరి, ఏడాడ చేసిర్రు మీ అద్భుతాలు. ఓ రోడ్డు కట్టినవా, స్కూల్ కట్టినవా, కాలేజ్ కట్టినవా, బిల్డింగ్ కట్టినవా, ఏం చేసినావు? ఏడా అద్భుతాలు చేసినావు సార్? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ వాయిదా, ఇప్పట్లో పెట్టడానికి రేవంత్ అన్న రెడీ లేడు. కానీ ఒక కొత్త లాజిక్ పట్టుకొస్తున్నారు, కొత్త లాజిక్. ఎంపీడీసీలు ఎలక్షన్స్ పెట్టిన తర్వాత జెడ్పీడీసీ ఆటోమేటిక్ జెడ్పీడీసీని కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఎంపీడీసీలు అందరూ కలిసి జెడ్పీడీసీని నియామకం చేసుకునేటటువంటి ఒక కొత్త రూల్ పట్టుకొస్తున్నారట. జెడ్పీ చైర్పర్సన్ నియామకం చేసుకునేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి పట్టుకొస్తారు. మరి ఈ కొత్త రూల్స్ ఏందో ఏదేదో చెప్తున్నారు, అవన్నీ ఇంకా మనం గట్టిగా స్టడీ చేయాలి. రకరకాల చర్చలు వస్తున్నాయి, ఇవన్నీ అంశాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ మాత్రం ఇప్పట్లో లేనట్టే కొడుతున్నది.
ఇప్పట్లో పెట్టే అవకాశాలు కనబడతలేవు. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎలక్షన్స్ ఉండేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అది కూడా మరి రేవంత్ అన్న రైతు భరోసా ఇస్తాడా, రైతు భరోసా బొంద పెడతాడా, ఆయన రైతు భరోసా ఖతం చేస్తాడా ఏందో తెలుస్తలేదు. కానీ రైతు బంధు మాత్రం రెడీ అంటున్నాడు. నేను ఇయనీకి రెడీ, నాకేం ఇబ్బంది లేదు, ఎలక్షన్స్ మాత్రం ఇప్పట్లో లేదు. ఇది రేవంత్ అన్న వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.